రెడీ తారి గారు, యా ప్లీజ్ షూట్. హలో నివేత గారు, హియర్ తారక్ ఫ్రమ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్. సారీ, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్. తెలుగులోకి మళ్ళీ స్వాగతం అని ఒక్క నిమిషం తారక్ గారు, సంథింగ్ కన్ఫ్యూజన్. ఓకే, ఆల్ సెట్, విల్ స్టార్ట్. ఓకే తారక్ గారు ప్లీజ్ గో హెడ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ అంటున్నాను. నేను ఎక్కడ వెళ్ళలేదండి. అంటే చిన్న గ్యాప్ వచ్చారు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చెప్పారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యూ హ్యావ్ ప్లేడ్ ఏ మదర్ అని చెప్పేసి. బట్ మన దగ్గర ఏంటంటే ఏదైనా ఒక సినిమాలో మనం ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ హిట్ అయితే కనుక స్టీరియో టైప్ చేసేస్తారు బేసిక్గా. నెక్స్ట్ క్యారెక్టర్స్ అన్ని అలాంటివి వస్తాయని ఒక చిన్న భయం అయితే ఉంటుంది యాక్చువల్గా. ఈ ట్రైలర్ చూస్తుంటే, ఈ టీజర్ చూస్తుంటే అర్థమైంది మాకు సినిమా ఎంత పెద్ద హిట్ అవబోతుందని చెప్పి. సో మరి మీకు కథ విన్నప్పుడు అలాంటిది అనిపించలేదా? ఈ సినిమా హిట్ ఖచ్చితంగా, దాని తర్వాత మనకి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనే ఆలోచన మీకు సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు రాలేదంటారా? ఈ సినిమా కథ విన్న తర్వాత ఇది నేను చేయలేకపోతే నాకన్నా పెద్ద ఫూల్ ఐ ఉండరేమో అని నాకు అనిపించింది, అంతే అండి. బికాజ్ ఆ ఒక్క నేను విన్న తర్వాత ఎస్ చెప్పాను. ఐ థింక్ 1 year into ఫిల్మింగ్ నందు ఎప్పుడో అడిగారు, వాజ్ లైక్ ఎందుకు ఎస్ చెప్పావు అని అడిగారు. అప్పుడు ఐ వాజ్ లైక్ హూ విల్ సే నో టు సంథింగ్ లైక్ దిస్ కదా అండి. సో ఈ స్టీరియో టైప్ చేయడం ఇవన్నీ డెఫినెట్లీ ఆ థాట్ ఉంటుంది, అది నో అని చెప్పలేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి ఎంత మాత్రం ఈ పెద్ద సినిమా, చిన్న సినిమా, కాంటెంట్ డ్రివెన్ సినిమా, ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్, ఇలాంటి కాన్వర్జేషన్స్ మీద డిస్కషన్ మనం ఎంత మాత్రం చేస్తున్నామో, అలాగే నాకు తెలిసి బిట్వీన్ ద మీడియా అండ్ బిట్వీన్ యాక్టర్స్ ఆ ఒక సినర్జీ వచ్చేస్తే, వెన్ వీ స్టాప్ ఆస్కింగ్ questions like this, or when we stop having మనల్ని ఒక నీష్ లోపలికి మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసి ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ఉన్నారు, ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఇట్స్ అన్నెసెసరీ ఫాలోయింగ్ ఇన్ టు అ నీష్ వితౌట్ ఈవెన్ అస్ ట్రయింగ్. అవసరం లేదు కదా. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ వితౌట్ అ డౌట్, బికాజ్ మీకు కావాల్సినంత ఉంది. అండ్ రాయలసీమలో ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ బ్లడ్. సో అలాంటి కొన్ని ఇది ఉంది. బట్ ఇట్స్ వెరీ రేర్ దట్ మిమ్మల్ని మీరు ఒక స్క్రీన్ మీద చూడగలిగే ఒక సినిమా, అది చాలా రేర్ అనమాట. ఎస్పెషలీ నాకు చాలా ఎక్కువ గౌరవంగా నేను చెప్తున్నాను దట్ తెలుగులో ఇలాంటి ఒక ఫిల్మ్ నేను యాక్ట్ చేస్తున్నానంటే దట్ ఈస్ ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ దట్, మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ అ మలయాళీ గర్ల్. బికాజ్ మనం ఎప్పుడు చూస్తున్నాం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ ఎక్సలెంట్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం, బట్ ఐ డోంట్ నో, యాజ్ అ మలయాళీ తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తుంది, అందరూ ఇటువైపు కూడా చూడాలి అనే ఆ ఒక ఇది నాకుంది. అండ్ అది ఈ ఫిల్మ్ ద్వారా వస్తుందనే నమ్మకం ఉంది. సో వై వుడ్ ఐ సే నో టు అ ఫిల్మ్ లైక్ దిస్? రావాలని కూడా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా ఈ టీజర్ చూస్తేనే అర్థమైంది, అంటే మనసును హత్తుకునే ఎమోషన్స్ అనే ఉన్నాయి. ఎమోషన్ అనేది యూనివర్సల్. బట్ ఈ సినిమాని ఓన్లీ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం వరకే పరిమితం చేశారు. అట్లీస్ట్ అంటే కన్నడ ఉంటే కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ అయ్యేది, లేదా పాన్ ఇండియన్ సినిమా అయ్యేది కదా. సో అంటే ఎమోషన్ అనేది కామన్ కదా ఎక్కడైనా కూడా, ఎవ్రీవేర్. బట్ ఎందుకు ఈ 3 లాంగ్వేజెస్కే స్టిక్ అయ్యారు? హిందీ కూడా ఉందండి. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ నేమ్ టు మేక్ ఇట్ బిగ్ అండి. ఓకే, కన్నడ ద రీజన్ వై వీ డిడ్ంట్ గో కన్నడ ఇస్, అక్కడ ఈవెన్చువల్గా ఆల్ ద పీపుల్, ఈవెన్ ద Kannadigas ఆర్ వాచింగ్ ఇన్ తెలుగు ఓన్లీ. సో దట్స్ ద ఓన్లీ రీజన్ వీ డిడ్ంట్ పుట్ ద కన్నడ నేమ్ దేర్. బట్ విల్ బి రిలీజింగ్ ఇన్ కర్ణాటక అండ్ బెంగళూరు యాజ్ వెల్. ఓకే, డైరెక్టర్ గారు, అంటే 35 అని పెట్టారు. యాక్చువల్గా ఈ మధ్యన అంటే ఇలాంటి నెంబర్తో వచ్చిన సినిమా సిరీస్లు కానీ సినిమాలు కానీ హిట్ అవుతున్నాయి కదా, అది రీజన్ అనుకోవచ్చా? లేదంటే 35 అనేది పెట్టడానికి పర్ఫెక్ట్, అంటే 90s ఈ మధ్యన ఒకటి వచ్చింది, పెద్ద హిట్ అయింది, దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అది కూడా ఒక సిరీస్ అయినా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వచ్చింది కదా. సో అలా ఏమైనా రిలేటబుల్ చేశారా, లేకపోతే 35 పెట్టడానికి రీజన్ స్పెసిఫిక్గా? కరెక్ట్, 36.5 అని పెట్టుకోవచ్చు కదా. ఇట్స్ లైక్ కథ దానికోసమేనండి. అంటే మొత్తం ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయో కథలో, వీళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఆ నెంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంతే. అంతకన్నా పెద్ద రీజన్ ఏం లేదండి యాక్చువల్లీ. ఓకే, అయితే నివేద గారు, మీరు కూడా 35 ఆ గ్రేడేనా లేదంటే టాప్ గ్రేడా ఎడ్యుకేషన్లో? ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఓన్లీ, అంతే అండి. ఓకే, ఐ షుడ్ నాట్ పుట్ హిమ్ డౌన్, బట్ నా తమ్ముడు కొంచెం 35 ఇన్ మ్యాథ్స్. ఓకే,
డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ టీజర్ బాగుంది, నాకు నచ్చింది. బట్ ఏంటంటే జనరల్గా ఫ్యామిలీస్ అన్నీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇందాక రాణా గారు చెప్పినట్టు ఆయనలాగా ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్, చదువుకున్నా ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ ఉండదు. అవును సార్. బట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో పేరెంట్స్కి ఏంటంటే ఆ యాస్పిరేషన్స్ కానీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతారని వాళ్ళకి ఒక యాస్పిరేషన్స్ ఉంటుంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే పాపులర్ థియరీ, పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు, అవన్నీ పాపులర్ థియరీ, మనలో చాలామంది వీళ్ళు యాక్సెప్ట్ ఇట్. బట్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఒక హానెస్ట్ ఎమోషన్ ఉంటుంది. పిల్లలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మార్కులు రావాలనే ఎమోషన్ ఉంటుంది. అదేంటంటే అది పాపులర్ థియరీ కాదు. ఎందుకంటే పేరెంట్స్ ఆ ఏజ్ వాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి అది పాపులర్ థియరీ కాదు. బట్ ఏంటంటే సినిమా గోయింగ్ క్రౌడ్ ఎక్కువ అంతా పాపులర్ థియరీ ఏంటంటే పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు అలా అనేది పాపులర్ థియరీ. ఆ పేరెంట్స్ వెర్షన్కి ఎంతవరకు న్యాయం చేశారు సినిమాలో? మాటల్లో నేను చెప్పచ్చండి, కానీ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రసాద్ పాత్ర. సో ప్రసాద్ని చూస్తే మీకు నాకు తెలిసి మీ నాన్నగారు గుర్తు రావచ్చు, అండ్ మీరు నాన్నగా కూడా మీకు గుర్తు రావచ్చు. ఓకే, సో ప్రసాద్ అనే వ్యక్తి చాలా ఒక తిరుమల తిరుపతి ఆ చుట్టుపక్కల ఒక బస్ కండక్టర్గా చేసుకునేవాడు. మీరు అన్నట్టు పిల్లల్ని బాగా చదివించాలి, అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇవ్వాలని నమ్మే వ్యక్తి. సో విశ్వాన్ని మీరు చూస్తారు, మీరే నాకు తర్వాత నాకు అలా అనిపించిందండి అని మీరే నాకు చెప్పినప్పుడు నేను మళ్ళీ వింటాను. అంటే యూజువల్లీ ఏంటంటే బాగానే స్టార్ట్ చేస్తారు. యూజువల్లీ ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే లాస్ట్లో నాన్నను విలన్ చేసేసి ఒక సేఫ్ ఎగ్జిట్ తీసేసుకుంటారు. యూజువల్ మీరు అలా కాకుండా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేదు సార్, ఇందులో నాన్న విలన్ కాదు, అమ్మ హీరో కాదు, అందరూ క్యారెక్టర్స్. ఓకే, నిజంగా పేరెంట్స్ సెంటిమెంట్కి న్యాయం చేస్తే ఫస్ట్ ఫోన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా. నందకిషోర్ గారు, నార్మల్గా రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ అరైవింగ్ ఎట్ ఎ కంటెంట్ ఆఫ్ దిస్ కైండ్. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు జనరల్గా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? కాశ్మీర్లు, సీషోర్లు, నిమ్మకాయలు, మేకులు లేదా ఫ్యాంటసీలు ఇలా నడుస్తున్నాయి సినిమాలు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అర్థమైంది సార్, కొంచెం కానీ బ్లాక్ మ్యాజిక్లు సినిమాలు బాగా ఆడుతున్నాయి అండ్ ఫ్యాంటసీలు బాగా ఆడుతున్నాయి. నిమ్మకాయలు మేకులు అందుకన్నా అనమాట, రైట్? ఇప్పుడు ఈ సినిమాలు కాకుండా జనరల్గా ఇలాంటివి కథలు, ఇలాంటి ప్లెయిన్లో ఆలోచించడానికి వేరే సెపరేట్ యాంగులారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి, దానికి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉండాలి. ఒక భాగ్యరాజ గారు వాళ్ళు ఆ టైంలో తమిళ్లో తీశారు ఇలాంటి సినిమాలు. బట్ మీరు వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ? అంటే మీరు ఒక డైరెక్టర్గా సెపరేట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇటు వచ్చారా, లేకపోతే వాట్ ఈస్ ది రియల్ ఇన్స్పిరేషన్ ఇన్ అరైవింగ్ ఎట్ అ కంటెంట్ లైక్ దిస్ అండి? థ్యాంక్స్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. సార్ నాకు ఆ బ్లాక్ మ్యాజిక్ అవి ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. సో బేసిక్గా మన అనుభవాల నుంచి కథ పుడుతుంది సార్. ఇది నా జీవితంలోంచి, నా అనుభవాల నుంచి పుట్టిన కథ. 35 మీరు? నేను 35 కాదు సార్, కానీ దానికి దగ్గరగానే ఉంటాను సార్. ఓకే. సో విషయం ఏంటంటే సార్, అంటే కథ అన్నది మన జీవితాల నుంచి పుడుతుంది సార్ ఎప్పుడైనా. ఎగ్జాక్ట్. సో ఇది మన చాలామంది జీవితాల్లోంచి, నేను చూసిన జీవితంలోంచి, నేను చదివిన పుస్తకాల్లోంచి, నేను చూసిన సినిమాల్లోంచి హానెస్ట్గా పుట్టిన కథ. ఇంకా అంతే సార్, అంతకన్నా పెద్ద ఏం లేదు. మా నాన్న మీరన్నట్టు మధ్యతరగతి. ఓకే, ఆయన పెంచిన విధానం, మా అమ్మని నేను చూసిన విధానం, అంతే, అంతకన్నా ఇంకేం లేదు సార్. అంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎనీ న్యూ డైరెక్టర్ ఏదైనా అటాకింగ్ కంటెంట్ మీదనే ఎవరి దృష్టినే ఉంటుంది. ఎందుకంటే టు గెయిన్ ద కమర్షియల్ మార్కెట్ విత్ సింగిల్ ఫిల్మ్, దట్ విత్ ది డెబ్యూ ఫిల్మ్. వాట్ ఈస్ దట్ రియల్లీ యూ కెన్, ఈ సినిమాని ఏది హుక్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఆడిటోరియంస్కి ఆర్ మాసెస్కి అన్నది మీ ఎస్టిమేట్తో రాశారండి కదా? ఆ ఎస్టిమేషన్ అయితే నాకు తెలియదు, కానీ సార్ ఒకటి చెప్పగలను, మోస్ట్ కమర్షియల్ థింగ్ ఇన్ ఎనీ స్టోరీ ఈజ్ ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది సార్. ఓకే. సో వీ మేడ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నా. బికాజ్ ఇప్పుడు ఆఖరికి ఆ బ్లాక్ మ్యాజిక్ సినిమాలో అవ్వచ్చు, కేజీఎఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఇంక పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవ్వచ్చు, ప్యూర్లీ అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో మాట్లాడాలి అంటే అమ్మ సెంటిమెంట్కి మించిన సెంటిమెంట్ మన సినిమాలో ఇంకా రాలేదు సార్. దట్స్ ద మోస్ట్ కమర్షియల్ ఎలిమెంట్. ఓకే, అలా మాట్లాడుకుంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో అయితే. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే సార్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. మనిషి ఉన్నంతకాలం ఈ సినిమా ఉంటుంది సార్.
ఓ మీ కాన్ఫిడెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ అంత కాన్ఫిడెన్స్. అండ్ కమింగ్ టు హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, మీరు నార్మల్గా ఏదో ఒకటి మంచి గ్లామరు లేకపోతే ఇంకో వైపు పరిగెట్టి సినిమాలు తీసి బాగా డబ్బులు సంపాదించాలనుకునే కమర్షియల్ వరల్డ్ ఇది, రైట్? వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండి? సార్ జనరల్గా ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటి అంటే ఇప్పుడు థియేటర్స్కి రావాలంటే ఈవెంట్ ఫిల్మ్స్ అంటారు. ఈవెంట్ ఫిల్మ్స్ అనేది బడ్జెట్ ఒకటే కాదు సార్. ఐ ఫీల్ ద ఈవెంట్ ఫిల్మ్స్ ఇస్ రిచ్ ఇన్ కంటెంట్. ఓకే, కంటెంట్ గట్టిగా ఉంటే ఏ ఫిల్మ్ అయినా ఆడుతుంది సార్. ఓకే, సో నా దృష్టిలో ఇఫ్ స్టోరీయే ఇస్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్. ఇక్కడ నేను కథ విన్నప్పుడు వెన్ ఐ వాజ్ బ్యాక్ ఇన్ యూఎస్లో నేను సినిమాలు చూస్తూ ఉంటాను బాగా, యాజ్ ఐ మీన్ ఆడియన్ దాన్ ప్రొడ్యూసర్ ఫస్ట్. సో నేను ఈ జనాల మధ్యలో అక్కడ వెనక్కి కూర్చొని చూసే వ్యక్తిని. సో యాజ్ అ ఆడియన్గా నాకు ఒక క్లాసిక్ లాంటి సినిమా నా చేతికి ఎప్పుడు రావట్లేదు ఏంటి, నా కథలు ఎందుకు రావు? ఇప్పుడు నాకు మహానటి లాంటి సినిమా కానీ, సీతారామంలా కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జెర్సీ లాంటివి ఎమోషనల్గా డ్రివెన్ చేసే కంటెంట్ నాకు ఎందుకు రావట్లేదని బాధపడే టైంలో వచ్చిన సినిమా ఇదండి. ఓకే, సో ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానో లేదో కానీ మీకు సినిమా అయిపోయిన తర్వాత నేను మాత్రం చెప్పగలుగుతాను ఇది ఇంకో క్లాసిక్ అవుతుంది. ఓ గ్రేట్ అండి, గ్రేట్. అయితే నివేద గారు చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత మోస్ట్ అంటే గ్లామర్ వైపు వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఐ నో 1 or 2 హీరోయిన్స్ గ్లామర్ లేదని కంటెంట్ క్యారెక్టర్స్ని వదిలేసిన పెద్ద హీరోయిన్స్ నాకు తెలుసు ఒక ఇద్దరిని. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి రావడానికి అంటే మీరు గ్లామర్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారా, లేక మీకు రావట్లేదా, మిమ్మల్ని దానికి ఎంచుకోవట్లేదా? వై మీరు ఇందాక ఒక మాట అన్నారు నిష్ అని. సారీ, నిష్ అని ఒక మాట అన్నారు. సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్ అండ్ సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్. సో ఐ స్పెల్ ఇట్ నిష్. మీరు ఈ నిష్లోకి రావడానికి there is any particular reason అండి? I think your question is putting me into that niche అండి. Because if as an actor నేను అప్పుడు చెప్పింది అదే మాట. I don't want to label myself. I don't want to make things difficult for myself. ఒక మంచి కథ వస్తున్నప్పుడు అది వద్దు, నేను ఇలాంటి కథలే నేను చేస్తాననే ఇలాంటి ఒక ఇమేజ్ మీదే నేను వెళ్తాననే ఆ ఒక ప్యాటర్న్ అయితే నేను నాకు సెట్ చేసుకోను. ఎందుకంటే ఇఫ్ ఐ డూ దాట్ ఐ ఫీల్ లైక్ ఐ విల్ మిస్ అవుట్ ఆన్ ఆపర్చునిటీస్ లైక్ 35. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఈజ్ మై టైప్ ఆఫ్ ఫిల్మ్, దిస్ ఈజ్ ఆర్ ఫిల్మ్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఒక మంచి క్యారెక్టర్ని వదులుకోవడం అనేది అది నేను వద్దని చెప్పిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సిక్వెన్స్, అది చేసుకున్న తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సిక్వెన్స్, ఇలాంటి ఆలోచనల మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఈ ఒక క్యారెక్టర్ నేను ఇఫ్ ఐ లెట్ గో ఆఫ్ దిస్ ఐ న్యూ దట్ ఐ విల్ రిగ్రెట్ ఇట్. బికాజ్ నేను యాజ్ అన్ యాక్టర్ unfortunately I take a lot more time between films because I keep waiting for films like this. So ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు why would I say no to it? ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు స్టీరియో టైప్ అవడం లేకపోతే ఒకే డ్రైవ్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదని. సపోజింగ్ దట్ యాజ్ ఆల్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. It will, sir. ఓకే, థమ్స్ అప్. అయితే అగైన్ ఇలాంటి క్యారెక్టర్లు మీకు వస్తే విల్ యూ ప్రిఫర్ అండి, ఆర్ దెన్ యూ విల్ గో అగైన్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్ అంటారా? అదే కదా అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్, అబౌట్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్, ఐ డోంట్ వాంట్ టు బి పుట్ ఇన్ టు అ బాక్స్ అని. అది చేసి చూపిస్తాను ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. వై am I మేకింగ్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్? మంచి కథ నా దగ్గర వస్తున్నప్పుడు అది ఎంత బాగా డైరెక్టర్ రాశారో, దేనికోసం నా దగ్గర వచ్చి చెప్తున్నారో, అది ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్, దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కెపాసిటీ. అది నేను చేయగలిగానంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దాని తర్వాత ఉన్నది మొత్తం దాని తర్వాతే అండి. ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ టు వర్క్, వెన్ ఐ సెడ్ ఇట్ విల్ బికమ్ అ బ్లాక్ బస్టర్, ఇస్ దట్ నేను నిన్ను కోరి ఫిల్మ్ అయిన తర్వాత ఐ రిమెంబర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని సెడ్ ఈ ఫిల్మ్ని ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పారు. ఐ రిమెంబర్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఎనీబడి సెడ్ సంథింగ్ లైక్ దట్. బట్ అంత రిలేటబుల్గా I don't think there's any film that is truer than those words for 35. Because మీరు చెప్పారు కదా, ఇప్పుడున్న ఫిల్మ్స్ మొత్తం
ఒకలాంటి మీరు there are certain categories that are catching the auditoriums. కరెక్ట్. సో అది అటాక్ చేసే అలాంటి ఫిల్మ్స్ చేస్తే ఇట్ వుడ్ లైక్ వర్క్ అని. దిస్ ఫిల్మ్ విల్ ఆల్సో అటాక్ యూ బట్ ఇన్ అ వెరీ వెరీ రిలేటబుల్ వే. అండ్ అది ఎంత అటాకింగ్గా ఉంటుందంటే అయ్యో ఇది ఈ ఎప్పుడు ఒక ఫిల్మ్ ముందు ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఆర్ ఫిక్టిషియస్, రిసెంబ్లెన్స్ ఏదైనా ఉంటే అది తెలియకుండా జరిగిందని ఉంటుంది కదా. అది కొంచెం ఇక్కడ మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే రావాలి. బికాజ్ మిమ్మల్ని మీరు చూసినట్టు కొంచెం ఉంటుంది, బట్ అది మీ కథ అయితే మిమ్మల్ని బట్టి మనం రాయలేదు, బట్ మీ కథలాగే ఉంటుంది, మీ కథలా ఉంటుంది, నా కథలా ఉంటుంది. ఐఎమ్ నాట్ అ మమ్ ఇన్ రియల్ లైఫ్, బట్ దట్ డజంట్ మీన్ there is that you should not act a no that doesn't mean I don't relate to Saraswati or this character. Prasad aina pillalaina, it doesn't mean like just because somebody is a good student, it doesn't mean they don't relate to somebody like Arun Varun who's finding it hard or whatever the meaning of 35 is. So anni there are many angles in this film where you will feel the ఇది కొత్తది కాదు, బట్ దిస్ ఈస్ సో రిలేటబుల్. బట్ ఆ రిలేటబుల్ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ సర్టన్ ఫర్ షూర్. సో మీరు ఇది చూసిన తర్వాత యూ షుడ్ ఫీల్ లైక్ ఎవరో మీకు గట్టిగా ఒక హగ్ ఇచ్చినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు. సో దట్స్ బ్యూటిఫుల్. కంప్లీట్లీ యూ బికేమ్ 35. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు విశ్వదేవ్ what is your real experience while acting a character just beside a superstar like Niveda? Fantastic performer. In fact, tana performance anta baundadam valle we were all able to give our best. I mean, having her really improved my performance. I mean, it's like acting is reacting laga, because she was able to give her top-notch performance, I was able to try and give my best. So definitely always grateful for Niveda for this. ఇది మీ కెరీర్ లో స్టెప్పింగ్ స్టోన్ మైల్ స్టోన్ అండి. ప్రొడ్యూసర్ గుడ్. కంగ్రాట్స్. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ అయితే August 15th పుష్ప రాబోతుంది అనుకున్నాం, బట్ అది డిసెంబర్కి వెళ్ళింది. మళ్ళీ డబుల్ స్మార్ట్ అని August 15th వస్తుంది. సో అంత పెద్ద సినిమా ముందు ఇంత పెద్ద కంటెంట్ ఉన్న సినిమా నిలబడుతుంది అనుకుంటున్నారు? ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారు? Hello. Okay. So I feel it definitely nilabadtadi. Two different genres andi that has a different set of audience. Mark set of audience andi. That's when you talk about the first day, definitely Double Smart gets the good openings. Okay, dinai cheyanu. Gradually we will start increasing from the word of mouth spread ayykoddi audience will start coming to the theaters. So generally the reason why we went for August 15 is we have a 5-day window. The ఇలాంటి సినిమా స్ప్రెడ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు రీచ్ టు ద జనరల్ పబ్లిక్. మెయిన్గా ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ థర్స్డే రిలీజ్. ఓకే, సో మేము ముందే ప్రీమియర్లు కూడా వేసేద్దాం అనుకుంటున్నాం. సో ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ఫర్ ద ప్రీమియర్స్, ఆ వర్డ్ ఆఫ్ వుడ్ స్లోగా స్ప్రెడ్ అయ్యేసరికి వీకెండ్ టైంకి ఫ్యామిలీస్ థియేటర్కు రప్పిస్తామనే నమ్మకం మాకుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ August 15 and there's always a room for multiple films. That proved this January. నివేదిత గారు, టీజర్ చాలా బాగుంది. మీ క్యారెక్టర్ మీరు ఉండడం కూడా టీజర్ని హైప్ తీసుకొచ్చింది అనిపిస్తుంది, ఎందుకంటే ఎమోషనల్గా మీరు అందులో యాక్ట్ చేయడం అంతా కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కల్కి మూవీలో కూడా బుజ్జి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రభాస్ నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తుందన్నారు. అంటే ఈ సినిమాలో మీ విషయంలో కూడా పెళ్ళయింది, పిల్లలు ఇట్లా కూడా ఇన్స్టాల్ అయ్యి రావడం జరిగింది కదా. సో వచ్చి యాక్టర్స్ బయటకు వచ్చి ఇదంతా కూడా ప్రమోషన్ ఇట్లా అని ఎందుకు ఎక్కడా చెప్పరు? కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ అండి, నాకు అర్థం అవ్వలేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జిని అంటే మీరు కల్కి చూసారా? యా, బుజ్జి తెలుసు నాకు. ఓకే, సో కల్కి చూడలేదు? నువ్వు ఇంకా చూడలేదు. అదే అర్థమైంది, బుజ్జి తెలుసు అంటే కల్కి చూడలేదని. సో అందులో వెహికల్ గురించి, అంటే తను నడిపిన వెహికల్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బుజ్జి నా లైఫ్ పార్ట్నర్లోకి నా బుజ్జి రాబోతుంది అని తను చెప్పారు. సో అదంతా కూడా సోషల్ మీడియాలో ఒక 1 or 2 days 1 week వైరల్గా మారింది. సేమ్ ఇప్పుడు మీ మూవీ విషయంలోకి వచ్చినా కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు ఇదంతా కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, ఇట్లా మా మదర్ని అడగడం జరిగింది అని. సో ఇలా హీరోయిన్స్ విషయంలో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని, లేదు అంటే కొంతమంది సోషల్
సోషల్ మీడియాలోనే వైరల్గా అవుతున్నాయి ఇవన్నీ. సో మీకేమనిపిస్తుంది, ఇలా యాక్ట్రెస్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇదంతా కూడా మూవీ అని చెప్పి, దాన్ని ఎందుకు ప్రమోషనల్గా చూస్తున్నారు? మళ్ళీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ సచ్ అ బిగ్ డీల్. యాక్చువల్లీ నేను ఈ స్టేజ్ మీద చెప్పాను దట్ ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టే కదా నేను చెప్పాను. ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ దెమ్ టు రైట్ సంథింగ్ లైక్ దట్ కదా. ఆబ్వియస్లీ నాట్. డైరెక్టర్ గారు సార్ లేదు లేదు, ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అని చెప్పారు అంతే. బట్ దిస్ ఈజ్ నాట్ మీరు యూ కెన్ ఆస్క్ దెమ్. ఐ మీన్ we never discussed that there should be a PR strategy or a plan or anything like that. I don't even know if they know that articles like this came out. But it's not such a big deal, Andy. Let's not waste time on articles or something like that. But honestly speaking, I'm happy to say that, like if I am going to be, see, my job is to promote this film, and adi nenu manaspurtiga chestanu, film kosam kaadu. Ee movie ippudu for whatever reasons we've been spending a lot of time on it. We have grown together as a family, and all these people mean so much to me. And ee movie ni ippudu mee daggara teesukuravalante adi enta pedda responsibility o బాధ్యత అంటే అంత మాత్రం నేను మనస్ఫూర్తిగా దాని వెనకాల నుంచి నేను అది ప్రమోట్ చేస్తాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ ఐ విల్ డూ. But this is not a gimmick that I thought I should ever do, and it's just a silly article that somebody wrote. But yeah, I am married to Prasad. They are my kids. నివేదిత గారు ఒక క్వశ్చన్ లాస్ట్. అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు, మీ విషయంలో, ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. బట్ ఒక హీరోయిన్ అంటే 0 సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి, ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ ఇస్ సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ. నో, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్. 35 అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, టెక్నీషియన్స్ వెయిట్ కాదు. దట్స్ ఆల్. నివేద గారు సార్, డైరెక్టర్ గారు నివేద గారు హియర్. ఎస్, హాయ్ అండి. హాయ్, ఫస్ట్లీ హ్యాపీ ఓనం. సో లుకింగ్ ఎలా ఉంది ఓనం ట్రెడిషనల్ వే? ఓ నో, దట్ సెప్టెంబర్. ఓకే, అడ్వాన్స్. సో 35 పెట్టారు కదా టైటిల్. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్లో? అయ్యాను, ఒక్కసారి అయ్యాను. యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్? మ్యాథ్సే. మ్యాథ్స్. సో నేను 12th లో ఐ వాజ్ సపోజ్ టు గెట్ 80 మార్క్స్, బట్ అప్పుడు పాపనాశం షూట్ జరుగుతుంది. యాక్చువల్లీ దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో గౌతమి మ్యామ్తో గౌతమి మ్యామ్ ఇస్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ, అండ్ పాపనాశం షూట్ అప్పుడు షీ ప్లేడ్ మై మామ్. ఓకే, చాలా గ్యాప్ వచ్చింది. మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఈ సినిమాతో తెలుగులో. రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదంటే రావటం లేదా? నేను ఏది చెప్తే మీరు నమ్ముతారు? మీరు ఏది చెప్పినా నమ్ముతాం. ఓకే, అయితే నేను నిజమే చెప్తాను. ఐ బిన్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్స్ లైక్ 35, and I just want something that will challenge me, Andy. And that doesn't mean, like ఈ మూవీలో నాకు 2.5 hours నేను 3 hours ఉండాలి అంటే నేను చేస్తాను. అలా ఏం నేను చెప్పను. అది I can't say that also. Sometimes what happens, ఇప్పుడు 118 అనే ఫిల్మ్, the only reason why I picked that film was 15 minutes is all I have screen time in that film. But within that 15 minutes, will I be able to move somebody? Our character needed that, that's all. So small challenges in every film. And with 35, to play a mum, naku, it's not about playing a mum, it's about making you feel like I actually mothered 2 kids. Oka feeling meeku ochindante I'm happy. And ilanti roles kosam wait chestunnanu kabatti unfortunately it's taking a bit too much time. మీ క్యారెక్టరైజేషన్లో ఆవిడే కనిపించారు కానీ నాకు ఎక్కడ నివేద కనిపించలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత, హోప్ కాదు, ఇక్కడ ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్స్, ఆల్ ద కిడ్స్, కృష్ణతేజ్, ఎవ్రీబడి, విశ్వ, అందరినీ, దర్శి, భాగ్యరాజ్ సార్, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్లీ మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్ని,
మీ పక్క ఇంటి వాళ్ళని చూసినట్టే మీకు అనిపిస్తుంది. అండ్ ఒక ఇంటర్వ్యూలో మీరు డైరెక్టర్ని కూడా అవ్వబోతున్నాను వెరీ సూన్ అని చెప్పి అన్నారు. నేనేం చెప్పలేదు, అలా మీరే చెప్తున్నారు. నందు, వెన్ ఐ కెన్ గెట్ యాజ్ గుడ్ యాజ్ నందు, ఐ విల్ థింక్ ఆఫ్ డైరెక్టింగ్. ప్రొడ్యూసర్ గారు ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంటల్గా డేర్ చేసి తీయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకు రాకపోతే ఇంతమంది రాలేరు. ఎలా సెలెక్ట్ చేశారు, ఏం చూసి సెలెక్ట్ చేశారు ఒక కామన్ ఆడియన్గా? కామన్ ఆడియన్గా స్టోరీ అండి. ఓకే, సో వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ అండర్స్టాండ్ వై ఐ సెలెక్టెడ్ ద ఫిల్మ్. ఓకే, స్టోరీ ఎక్సైటెడ్ మీ మచ్. వినంగానే యూ వోంట్ బిలీవ్, వన్స్ ఐ హర్డ్ ద స్టోరీ వెరీ నెక్స్ట్ ఇంకా నేను టైం కూడా తీసుకోలేదు. ఐ నెవర్ డిడ్ దట్. ఐ హర్డ్ 400 స్క్రిప్ట్స్, 400 కథలు విన్నాను, కానీ ఇంత ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో వాట్ మూడ్ మీ ఇస్ ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ ఇట్ టు మై చైల్డ్హుడ్. అట్లా అందరు రిలేట్ అవుతారు, నాట్ జస్ట్ ద మదర్కో ఫాదర్కో అని కాదు. దేర్స్ మెనీ లేయర్స్ ఇన్ ద ఫిలిం. యూ మే రిలేట్ టు ఎ ఫ్రెండ్షిప్, యూ మే రిలేట్ టు ఎ టీచర్, యూ మే రిలేట్ టు ఎ ఫాదర్, మదర్, బ్రదర్స్. ఓకే, ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ రిలేషన్ చేయొచ్చు. ఇంకో రిలేషన్ కూడా ఉంది, నివేత అండ్ సిబ్లింగ్స్. సో ఆర్ సో మెనీ రిలేషన్స్ విచ్ హ్యాస్ పర్ఫెక్ట్ ఆర్క్. అంటే ఒక స్క్రీన్ ప్లేలో కూడా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి కదా. సో ఆన్ పేపరే ద స్క్రిప్ట్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ అనే దాంట్లోనే నేను దిగిన ఫిల్మ్ ఇది. సుజన్ గారు, డైరెక్టర్ గారు, ఒక్క నిమిషం అండి. యా, యూజువల్లీ చిలుకూరు వెళ్తే చాలామంది H1B పిక్ అవ్వాలని చెప్పి చాలామంది ఒక 80-90% వాళ్ళే వస్తారు. అవును, పిక్ అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆర్టికల్స్ కూడా చదువుతూ ఉంటాం. ఇన్ని ఇయర్స్ ఆఫ్ వెయిట్ ఏముంది గ్రీన్ కార్డ్కి, అది ఇది అంట. చాలామంది H1B రెన్యువల్ చేయించుకోవాలి, అది ఇది అని చాలామంది అంటారు. ఇంకొక క్లాస్ ఆఫ్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఏంటంటే యుఎస్ వెళ్ళి రకరకాల కారణాలతో అక్కడ సెటిల్ అయ్యి, బట్ దే ఆల్వేస్ వాంట్ టు కమ్ బ్యాక్, ఇండియా వచ్చేయాలి అంటారు, బట్ రాలేరు. వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వాళ్ళే రీజన్స్ ఫైండ్ చేసుకోవడానికి, అక్కడ ఉండిపోవడానికి రీజన్స్ ఫైండ్ చేసుకుంటారు, ఉండిపోతారు కూడా చాలామంది. చాలా తక్కువ మంది వెనక్కి వచ్చి మళ్ళీ దే కమ్ బ్యాక్. అందులో మీరు ఒకళ్ళని చెప్తున్నారు. అసలు ఆ టిప్ ఏంటి? ఆ డిటాచ్ అయ్యి అక్కడ నుంచి ఆ లైఫ్ నుంచి డిటాచ్ అవ్వలేకపోవడానికి టిప్ ఏంటి? అయ్యి ఎలా వచ్చారు బ్యాక్? నేను అక్కడ ఉండి సినిమాలు తీసానండి. ఓకే, ఐ డన్ బీయింగ్ దేర్. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ టు ప్రమోట్ అ ఫిలిం స్టేయింగ్ దేర్. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ఉంటే కానీ నేను ఎక్స్పోజ్ అవును. ఓకే, నేను మీకు తెలియని కూడా తెలియదు ఎవరికి. ఐ డిడ్ 11 ఫిల్మ్స్. ఓకే, నో వన్ నోస్ దట్ ఐ డిడ్ 11 ఫిల్మ్స్. ఓకే, ఈ సినిమాతోటి ఎవ్రీ వన్ థింక్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే, ఎందుకు దే థింక్ దాట్ బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ మీన్. ఓకే, నేను చేసేది ఇక్కడ, నేను ఉండాల్సింది ఇక్కడ. అక్కడుండి అక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఇక్కడ సినిమాలు తీస్తే రెండింటికి న్యాయం చేయలేను. ఒక కాలు అటు పెట్టి ఒక కాలు ఇటు పెడితే వర్కౌట్ అవ్వదు. సో ఐ ఫాట్ విత్ మై వైఫ్. ఓకే, గొడవపడి నేను మానేసి నేను వచ్చి ఈ సినిమాని ఐ నో దిస్ హ్యాస్ అ పొటెన్షియల్, దీన్ని ఎట్లయినా బ్లాక్ బస్టర్ కొట్టి రెస్పెక్ట్ తోటి మళ్ళీ మా వైఫ్ని మా పాపని కూడా తీసుకొద్దామనే ప్లాన్లో ఉన్నా. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు హాయ్ అండి. నమస్కారం. మై సెల్ఫ్ బబిత. టీజర్తోనే చాలా ఎమోషనల్ డ్రైవ్ చూపించేశారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆడిటోరియం చూస్తూ ఉంటే. అయితే ఒక చిన్న స్టోరీ లైన్ అనేది మనకు పర్టికులర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ రాసుకునేటప్పుడు ఈ స్టోరీ లైన్ ఇలాగే ఉండాలి అనేది రాసుకుంటారు. సో మీరు 35 అనేది రాసుకోవడానికి ఒక మెయిన్ ఎలిమెంట్ అండ్ వన్ థాట్ దట్ కేమ్ ఇన్ టు యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు? మా సినిమాలో ఒక లిరిక్ ఉంటుందండి, ఇంకా రావాలి. యా 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 ఓకే. సో సినిమాలో ఒక లిరిక్ ఉంటుందండి, తర్వాత వస్తుంది. సో ప్రశ్నించకుంటే ఏమి రాదుంటుంది, ప్రశ్నించామంటే చాలైపోమంటుంది. సో అది సినిమాలో రాబోయే లిరిక్. సో బేసిక్గా టు లెర్న్ ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి. మనకు నేర్చుకోవాలి, ఒక దాన్ని నేర్చుకోవాలి అంటే ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి. ఆ నేర్చుకున్నది మన జీవితంలోంచి రావాలంటే మనం జీవితాన్ని చూసే విధానంలో కూడా ఉంటుంది. సో మన అనుభవాల్లోంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. అలా అనుభవాల్లోంచి పాఠాలు నేర్చుకున్నప్పుడు పాస్ అవుతాం. అదే 35 అంతే. కంగ్రాచులేషన్స్ అండి. సార్ ఈ 35 సార్ నివేదిత సార్ ఒక నిమిషం సార్, 35 అనేది చాలా ఐ మీన్ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే దీని వెనుక చాలా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి 35 వెనుక.
కదా ఎడ్యుకేషన్ సార్. సిస్టంలో కూడా చాలా. అవును సార్. సో మీరు ఏ యాంగిల్ తీసుకుంటున్నారు? ఎందుకంటే దీన్ని సీరియస్గా చెప్పొచ్చు, చూస్తుంటే చాలా లైటర్ వెయిన్ చేసినట్టున్నారు సబ్జెక్ట్. లేదు సార్, ఇది మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే సోషల్ కామెంటరీలో అయితే ఏం చేయలేదు. ఓకే, ఇట్స్ రన్ ఆన్ హ్యూమన్ ఒక ఎమోషన్స్ మీదే మనకి రన్ అయ్యాయి కదా. ఓకే, మనకి ఆ ప్రసాద్ సరస్వతి వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ జీవితంలో 35 అనే ఒక మార్కు. ఓకే, అది మీ ఇంట్లో కూడా జరిగే ఉండొచ్చు. మన ఇంట్లో ఏదైనా జరిగితే బయటికి వెళ్ళి ధర్నాలు చేయం కదా. సో బయటికి వెళ్ళి ధర్నాలు చేసేది ఏం కాదు. అట్ ద సేమ్ టైం మెసేజ్గా అయితే ఏం చెప్పలేదండి. ఏమైనా కనెక్ట్ అయితే మాత్రం మీరు నాకు చెప్పండి. వర్కింగ్ విత్ చిల్డ్రన్ సార్, మెనీ చిల్డ్రన్స్. ఇట్స్ ఫన్ సార్. మంచి క్వశ్చన్. మీరు అక్కడ చూస్తే అక్కడ కనిపించే ప్రతి పిల్లలు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు, ఎవ్రీబడి హూమ్ యూ సీ దేర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ అండి. ఓకే, వీ హ్యావ్ ఆడిషన్డ్ మోర్ దెన్ 1500 kids ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ టు సెలెక్ట్ దట్ బంచ్. 1 year పట్టింది మాకు. ఓకే, ఎవ్రీబడి యూ సీ దేర్. అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు, అక్కడ మన వైజాగ్ నుంచి ఈ అరుణ్ అనే అబ్బాయి వైజాగ్ నుంచి. ఓకే, అక్కడ వాడి ఫ్రెండ్ ఉంటాడు పవన్ అని ఇంకో క్యారెక్టర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు, వాడు తిరుపతి అబ్బాయి. ఓకే, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు. సో మాది మీరు కేరళ. ఓకే, సో అమ్మ కేరళ. ఇలా వీ హ్యావ్ సెలెక్టెడ్, వీ హ్యావ్ ఆడిషన్డ్ అండ్ నో కిడ్ అంటే నో కిడ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ జూనియర్ ఆర్ సంథింగ్. ది 60 kids whom ever you see. ఓకే, విశ్వ ఈజ్ ఫ్రమ్ వైజాగ్. ఎలాగా తెలుసు? కాస్టింగ్లో సార్ ఉండదు సార్. డైరెక్టర్ గారు, నివేదిత గారు, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆర్డర్లో కూర్చున్నారు. విశ్వను నివేద గారు 35లో, విశ్వ 3 అయితే ఆవిడ 5 పాపులారిటీ వైజ్. కొన్ని పాయింట్లు ఎక్కువ ఆవిడకి పాపులారిటీ వైజ్. మీరు నార్మల్గా ఈ క్యారెక్టర్కి నివేదే బాగా చేయగలదు అని వితౌట్ ఆప్షన్ వెళ్ళారా, లేక తన్నే టార్గెట్ చేశారా? అలాంటి ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు విశ్వ బ్యాలెన్స్ అవుతాడు హస్బెండ్ గాని అని, వాట్ ఈజ్ యువర్ క్యాలిక్యులేషన్ ఇన్ దట్ అండి? సార్ అంత ఏమో సార్ నాకు అంటే సో బేసిక్లీ మీరు కరెక్ట్గా పోస్టర్ అబ్జర్వ్ చేస్తే టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ చూస్తే ఏది ఒక ప్యాటర్న్లో ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్లో లేదు. నివేత అంత ఎక్స్ట్రీమ్ టాలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ యాక్టర్తో నేను యాక్ట్ చేయడం కానీ, నికేత్ లాంటి అంత పెద్ద డిఓపి యూనో ఇలాంటి వివేక్ సాగర్ కానీ, మొత్తం ఆ ప్యాకేజే ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్. గౌతమి మ్యామ్ చేయడం, భాగీరథ్ సార్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు ఈ సినిమా చేస్తున్నారు అంటే అందరినీ కథే రప్పించుకుందండి. ఈ స్టోరీయే అందరూ ఈ సినిమా మేము మిస్ అవ్వకూడదు, ఈ సినిమా నేను మిస్ అవ్వకూడదు అన్నట్టే అందరూ వచ్చి ఈ సినిమాకి చేశారు. అంటే ఇఫ్ యూ సీ లైక్ ఒకరికి పొంతన ఉండదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే, యువర్ సబ్స్టాన్షియేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రాపర్, బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్ ఇట్. నేను ఎందుకంటే బికాజ్ వై యూ ఇప్పుడు నివేదాకి వెళ్ళడానికి క్యారెక్టర్కి, బికాజ్ షీఈ్ ఏ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్. బట్ ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి అది చాలా మంచి పొటెన్షియల్ ఉన్న. హౌ డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ దిస్ గర్ల్ కెన్ మ్యాచ్ అండ్ ప్రొడ్యూస్ డెలివర్ యువర్ గుడ్స్? అదే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కదా సార్. బేసిక్గా సినిమాకి వెళ్ళడానికి మనం సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఎన్విజన్ చేయడానికి అయితే మాత్రం యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ప్రత్యేకంగా ఇప్పుడు కూర్చోబెట్టి మార్కులు ఎక్కల్లా, ఎవ్రీబడి నో సార్. ఆఫ్ కోర్స్. సో టు పుల్ ఆఫ్ దాన్ని ఏమంటారండి, మన ఇంట్లో మనిషి అనే వైబ్ నాకు నివేదన చూస్తే అనిపించింది. నేను కథ రాసుకున్నప్పుడు ఇది నివేదనే చెయ్యాలి అని అయితే రాయలేదండి. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఓకే, హానెస్ట్లీ ఇది నివేదనే చేయాలని అయితే కథ రాసుకున్నాక దీనికి నివేద అయితే బాగుంటుంది అనుకున్నాను. హాయ్ నివేద. హాయ్ అండి, హౌ ఆర్ యూ? Acha, you started a career as a child artist. Started, yeah. Yes. So how is this past 15 years career of this film, and now you are doing as a mother, kids ki child artist mother ga చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ జర్నీలో ఎలా ఉంది మీకు చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కెరియర్? ఇట్స్ జస్ట్ అనదర్ క్యారెక్టర్ అండి. ఐఎమ్ ఓన్లీ ప్లేయింగ్ అ మదర్ ఆన్ స్క్రీన్, అండ్ అది నాకు చాలా గౌరవమైన విషయం. దిస్ ఈజ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్ ఎవర్. అండ్ దానికి రీజన్ ఏంటంటే ఒక క్యారెక్టర్ నుంచి కూడా మనం ఇంత నేర్చుకోవచ్చు. నాట్ బై బీయింగ్ ఒక మెసేజ్ ఇస్తున్నారు, యూనో ఇంత ఒక ఇలా ఉన్నారు అలా ఉన్నారు దానికోసం కాదు.
అంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐవ్ లివ్డ్ ఇన్ అ వెరీ అర్బన్ సెటప్ సిటీలో. బట్ నాకు నా ఊరైతే కేరళ. ఇట్స్ అ విలేజ్ టౌన్. సో there will be a lot of ways మనం పెరిగిన యునో ద వాతావరణం అయినా లేకపోతే చదివిన స్కూల్ అయినా ఇవన్నీ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ యువర్ గ్రోత్, రైట్? సో మనం ఇప్పుడు బికాజ్ ఐ గ్రూ అప్ ఇన్ ది ఇండస్ట్రీ, సో ఐ లెర్న్డ్ క్వైట్ అ లాట్ వెరీ యంగ్. అండ్ చూసి పెరిగిన వాళ్ళు కూడా లైక్ చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉంటారనమాట, బట్ మోస్ట్లీ అర్బన్ పీపుల్. సో ఇక్కడ ఏమైందంటే నాకు లైఫ్ మీద ఉన్న చాలా క్వశ్చన్స్, ఆర్ నేను యాజ్ అ పర్సన్ ఎలాంటి అమ్మాయి అనే, హౌ డూ ఐ వాంట్ టు గ్రో అప్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ మామూలుగా మనందరికీ ఉంటుంది జనరలీ ఇన్ లైఫ్. బట్ సరస్వతి అనే క్యారెక్టర్ ఇంత కాంప్లికేటెడ్ అయిన ఒక క్వశ్చన్ ఆర్ ఇంత కాంప్లికేటెడ్ అయిన ఒక థాట్ని అంత బ్యూటిఫుల్గా జీవించి మనకి చూపిస్తుంది. And she's not an urban woman. She is from a very small place in Tirupati. But that doesn't make her a small person. And అలాంటి పీపుల్ని నేను మా అమ్మలో, మా నాన్నలో, తమ్ముడులో, మీలో, నాకు తెలిసిన వాళ్ళందరిలో, నో మ్యాటర్ వేర్ దే లివ్, సృజన్లో, దో హీ లివ్స్ ఇన్ ది US, కోర్ పర్సనాలిటీ అయితే ఇట్ ఈస్ మనం పెరిగిన ఆ వాల్యూస్ కానీ పెరిగిన ఆ సిచ్యువేషన్లో దాన్ని బట్టి ఉంటుంది కదా. సో సరస్వతి టాట్ మీ సో మచ్ యాక్చువల్లీ వితౌట్ ఈవెన్ ట్రైయింగ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ 35. సో ఇట్స్ అన్ ఆనర్ టు ప్లే దిస్ మూవీ. అండ్ ఈ మూవీ ఎంత హిట్ అవుతుంది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మాత్రం నేను చెప్పలేదు, ఫైనాన్షియల్గా చెప్పలేదు, బట్ ఎంత మాత్రం బాగా మీరు అందరూ రిసీవ్ చేసుకుంటారనేది it will actually show how much you connected with the film, and that is what we are all really hoping for. So నందకిషోర్ గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు బాగా అనిపించిందా, యాక్టర్గా బాగా అనిపించిందా? విచ్ రోల్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ యూ? ఏది కంఫర్టబుల్గా అనిపించింది మీకు? యాక్టర్ అండి. యాక్టరా? ఓకే. సో ఇక్కడ నందకిషోర్ గారు, ఇప్పుడు ఈ సినిమాకి మీకు ఇన్స్పిరేషన్ తారే జమీన్ పర్ లాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అలాగే తమిళంలో సూర్య అమలాపాల్ యాక్ట్ చేసిన సినిమా తెలుగులో మేము అనే ఒకటి వచ్చింది. ఇటువంటి సినిమాలు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు? లేదు సార్, మన లైఫ్ ఇన్స్పిరేషన్ సార్. నందకిషోర్ గారు, హాయ్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫిల్మ్. ఇప్పుడు మీ ఫిల్మ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో సెట్ చేశారు. విశ్వనాథ్ గారు మూవీస్ కానివ్వండి, ఇప్పుడు అంటే సుందరానికి 3 ఆఫ్ ద టెక్నీషియన్స్ కామన్ ఉన్నారు ఈ 2 మూవీస్లో. ఇన్ సో మెనీ మూవీస్ వీ హెవ్ సీన్ దట్ చూస్తే అదొక కామెడీ మ్యాటర్గా అవ్వచ్చు, లేకపోతే ఇట్ ఇస్ షోన్ ఇన్ అ వెరీ సెన్సిటివ్ అండ్ కల్చరల్లీ రూటెడ్ మేనర్. సో మీరు ఆ కమ్యూనిటీని గురించి రాస్తున్నప్పుడు వాట్ కేర్ డిడ్ యూ టేక్ అండ్ హౌ డిడ్ యూ పోర్ట్రే ఇట్? వాట్ వాజ్ దట్ రైటింగ్ ప్రాసెస్ లైక్? ఇట్ కేమ్ న్యాచురలీ అండి. టు బి ఆనెస్ట్, నేను అక్కడి నుంచి వచ్చాను. నాకు పెద్దగా అదంతా పోర్ట్రే చేయడానికి కానీ రాయడానికి కానీ పెద్ద కష్టమేం లేదు. మీ క్వశ్చన్ మొత్తంలో మీరు విశ్వనాథ్ గారి పేరు ఎత్తారు, నాకు అదొక ఆనందం అంతే. అదొకటే ఆనందం. నివేద మ్యామ్. యా, నివేద మ్యామ్. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Hello, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let him finish. యా, మీరు విశ్వనాథ్ గారి పేరు ఎత్తారు, అదొక ఆనందం. సో సింపుల్గా చెప్పాలంటే అదైతే నాకు పెద్ద కష్టం కాదండి. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమే. నాకు సంధ్యావందనం, పరిచయం పడడం అన్నీ చాలా చాలా నార్మల్గా వస్తాయి. సో అవి చూపించడానికి నేనేం పెద్ద కష్టపడలేదు. విశ్వ చేయడానికి ఏం కష్టపడడం నాకు తెలియదు. అండ్ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ దట్ కమ్యూనిటీ ఆర్స్ ఎనీథింగ్. జస్ట్ దట్ కథలో అది అవసరం, ఎందుకు అవసరం అనేది మీకు కూడా అర్థమవుతుంది తర్వాత. అండ్ మనం చూస్తున్నట్టు ఆ బ్రాహ్మిన్ ఆర్ నాన్ బ్రాహ్మిన్ ఆ కాన్ఫ్లిక్ట్లు అయితే ఏం లేవు. విశ్వదేవ్ అండ్ సృజన్, హాయ్. సో ఈ Q&A ముందు వన్ ఆఫ్ యువర్ యాక్టర్స్ మెన్షన్ 3 years పట్టిందని మూవీ ఇప్పటి వరకు లైక్
కంప్లీట్ అవ్వడానికి 3 years పట్టిందని చెప్పారు. అండ్ ఆ 3 years టైం షూట్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ రావచ్చు, ఎస్పెషలీ ఫర్ అ స్మాలర్ ఫిల్మ్. అంటే పిల్లలతో ఎస్పెషలీ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ కిడ్స్, దే గ్రో అప్ సో ఫాస్ట్, సో కంటిన్యూటీ ఇష్యూస్ ఉండొచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్? షూట్ ఎట్ ఎ స్ట్రెచ్లో అయిపోయిందండి. సో ద 3-year జర్నీ ఇస్ ద ఆడిషన్స్ అండ్ ద ట్రైనింగ్. ఓకే, 1 year వాజ్ ద ట్రైనింగ్. అక్కడ నుంచి షూట్ వాస్ డన్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. ఒక స్ట్రెచ్లోనే మొత్తం వీళ్ళందరినీ తిరుపతి తీసుకెళ్ళి తిరుపతిలోనే షూట్ చేసాం. ఇట్ వాజ్ ఇన్ టోటల్ ఫిల్మ్ వాజ్ షాట్ ఇన్ తిరుపతి ఇట్ సెల్ఫ్. అలా కాదండి, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అలా కాదు. సో ద జర్నీ ఫ్రమ్ దేర్ టిల్ హియర్. ఓకే, సో వీ వాంటెడ్, వై డిడ్ వీ పుట్ అవుట్ అన్ పోస్టర్ అవుట్ ఇస్ వీ వాంటెడ్ అ నేమ్ సో దాట్ మేము మిగిలిపోకూడదు ఒక అన్నోన్ ఫిలిం లాగా. వీ వాంటెడ్ అ బ్రాండ్ or a name so that this will go out to the audience. As much of audience మా సినిమా చూడాలి అనే పాయింటే. అది చూస్తే ఆటోమేటికల్గా కమర్షియల్ వైజ్ వచ్చేస్తాయి. వీ వాంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఫర్ మీ. ఓకే, ఎంతమంది ఎక్కువ చూస్తారో దట్ కౌంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. డైరెక్టర్ గారు, ఒక మెచ్యూరిటీ ఉన్న హీరోయిన్తో, పైగా పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్తో, అంటే ఒక కొత్త అబ్బాయి యంగ్ హీరోతో అరే కాంబినేషను ఒక రిస్క్ ఏమో, ఆడియన్స్ అడాప్ట్ చేసుకుంటారా లేదా అని ఒక డైలమా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది కవర్ చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు షూటింగ్ టైంలో? నేను సరదాగా చెప్తానండి, నేను అంతే మెచ్యూర్డ్ అండి. సో నాకు పెద్దగా ఏం ఇబ్బంది అనిపించలేదు. ఓకే, ఫర్ ద క్యారెక్టర్స్ దే ఆర్ రైట్ అండ్ దే డిడ్ దేర్ జాబ్, ఐ డిడ్ మై జాబ్, అంతే. అంత క్యాలిక్యులేషన్ వేసుకుంటూ ఉంటే బ్యాలెన్స్ షీట్కి కథలు చెప్పడానికి అయితే కాదు. అన్ని క్యాలిక్యులేషన్లు ఉంటే మనోడు ఈ సినిమా తీయలేకపోయాడండి. నివేదిత గారు, మీరు అంటే మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పేటప్పుడు అరే ఇలాంటి మా అమ్మ కూడా ఇలాంటి ఈ విధంగా అంటుండేది అలానే ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా? ఒక్క నిమిషం, కష్టంగా ఏం, యాక్చువల్లీ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ వాజ్ దట్ ఈ అమ్మలా కనిపించడం కాదు, అమ్మలా నటించడం కూడా కాదు. నేను నటిస్తుంటే మీకు అది అమ్మని నమ్మాలి మీరు. సో అది వాజ్ ద మోస్ట్ ఐ థింక్ డిఫికల్ట్ ఆర్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఫర్ మీ. అంతే, వేరే లైక్ oh, I have to look like a mom, I have to wear a sari like a mom, I have to like that's not where the thought goes. And meer andaru ide adigaru about like into like pedda popularity undi, idi undi, adi undi, avanni pakkana pettedam, because what I want to just say from the bottom of my heart is 35 anedi is a character driven film. There are ikkada meer చూస్తున్నారు కదా, వీళ్ళు చెప్పారు 1 year దాకా 1500 కిడ్స్ని ఆడిషన్ చేశారు. ఇవన్నీ ఐ కెన్ నెవర్ సీ మై సెల్ఫ్ యాజ్ అ స్టార్ అండి. ఐ స్ట్రగుల్ విత్ దట్. ఐ జస్ట్ వాంట్ టు బీ అన్ యాక్టర్, ఐ జస్ట్ వాంట్ టు పుట్ మై హెడ్ డౌన్ అండ్ కీప్ వర్కింగ్. కానీ ఈ ఫిల్మ్లో మాత్రం వీళ్ళందరూ స్టార్సే. అక్కడ ఒక వీణ ఉంది చూడండి, అది స్టారే. అక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది చూడండి, అది కూడా స్టారే. వీళ్ళందరికీ ఒక్కొక్క పార్ట్ ఉందన్నమాట ఈ ఫిల్మ్లో. సో ఎవ్రీథింగ్ టుగెదర్ మేక్స్ 35, నాట్ వన్ పర్సన్. దిస్, as I always believe and I sometimes say out loud, nobody is bigger than cinema. The story is always priority and that should remain like that. So ala meer film chuste, I think it will reach the people better. And idi oka pedda maataga ala undochu, but it's a request. I feel like మేము ఎంత మాత్రం ఈ ఫిల్మ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో, విచ్ film every team does, meek kuda it's actually oka badyata to take this film to the public the way we hope it will reach them. Ante it is not to be a big film or a small film or a hit film or none of that. As long as it reaches the people, we are happy. చాలా లవ్తో చేసామండి. అండ్ దే సే లైక్ లవ్తో చేసింది ప్రతిదీ చాలా బాగుంటుందని. ఆనెస్ట్లీ చాలా క్వశ్చన్స్ అడిగారు, బట్ మోస్ట్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ ఆర్ falling into categories of patterns, calculations and all these things. అన్ని క్యాల్కులేషన్స్ అంటే అసలు ఈ సినిమా చేయలేరు ఎవరు. నిజంగా చెప్పాలంటే సినిమా చేయకముందు
ఎవరైనా ఇట్లాంటి ప్యాటర్న్స్లో ఆలోచించే వాళ్ళు వింటే ఈ సినిమా చేయకూడదు కదా అని కూడా అనొచ్చేమో. బట్ మేము మా హార్ట్ని ఫాలో అయ్యాం అండ్ బాగా చేసామని నమ్ముతున్నాం. సో ఐ థింక్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్గా అంటే ఇది ఏ ఇయర్లో జరిగే కదండి బ్యాక్డ్రాప్? ఏ ఇయర్లో అంటే ఇప్పుడే సార్. అంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు ఒక నోబెల్ ఇదిగా ఉండేదండి. అది రాను రాను ప్రెజరైజ్డ్ అయ్యి ఒక కార్పొరేట్ టర్న్ తీసుకొని ఇప్పుడు విద్య అనేది ఒక వ్యాపారంగా మారి పిల్లల్ని మోర్ ఓవర్ స్ట్రెస్ దీనికి గురి చేస్తుందండి. ఆ పరంగా మీరు దీంట్లో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? అదంటే అంటే అపార్ట్ ద జనరేషన్ అంటే అది చాలా రోజుల నుంచి ఇంతకుముందు విజయవాడ, వికాస్, గుంటూరు అని ఇంటర్మీడియట్ ఇలా అంటే మా చిన్నప్పుడు ర్యాంక్స్ అంటే ర్యాంక్స్ వస్తేనే వాడు ఇది లేకపోతే పనికిరాని వాడు అన్నట్టుగా అలా ఉండేది. అది ఇంకా పెరుగుతూ వస్తుంది తప్ప అంటే ఈ విద్యా వ్యాపారం అనేది సైకలాజికల్గా స్టూడెంట్స్ని ఒక తెలియని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది అన్నది ఒక నిజం అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సింపుల్ సార్, చదువుకోవడం అంటే నేర్చుకోవడం అంటామండి. ఆ నేర్చుకోవడం కోసం ఉంటుంది ఈ సినిమా అంతే. సో ఒత్తిడి, ఆ స్ట్రెస్ మీరు చెప్పినట్టు మేబీ మా సినిమా చూస్తే మేబీ ఇంకా బాగా చెప్పే విధానాలు ఏమైనా వస్తాయో అది నాకైతే తెలీదు, మీరందరూ చూసి చెప్పండి. బట్ ఇట్స్ నాట్ ఆన్ ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే కమెంటరీ కాదు సార్. ఓకే, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎ ఫ్యామిలీ అండ్ స్కూల్ అంతే. ఇట్స్ నాట్ ఎ డాక్యుమెంటరీ, ఇట్స్ ఎ పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్. So thank you media for your questions and thank you team for your answers and we are eagerly waiting for 15th August.